ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి 10,000 రూపాయలు విలువ చేసే 2 టేబుల్స్ ను మోటమర్రి వీరబాబు ఆదిలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు సాత్విక్ దుర్గారావు మొదటి పుట్టినరోజు సందర్భంగా సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్, సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి హాజరై సాత్విక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వీరబాబు దంపతులు 2 బళ్లను అందజేయడం చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేయాలని అన్నారు. త్వరలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి మోటమర్రి వీరబాబు గారు ఆదిలక్ష్మి దంపతులు వారి కుమారులు ఇద్దరికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్కి 2 టేబుల్స్ డొనేషన్ చేయడం జరిగింది. వారికి మా హాస్పిటల్ తరఫున, మా తెలుగుదేశం కూటమి తరఫున వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక ముందు వారి కుటుంబం అంతా చక్కగా ఉండి, ఆయురాగ్యాలతో ఉండి, అంతా సుఖంలో వారందరూ కూడా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మా అందరి తరఫున కోరుకుంటూ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి మన గౌరవనీయులు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజు గారి ఆదేశాలతో చక్కగా మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఎన్నో గ్రామాల నుంచి వచ్చి వైద్యం చేయించుకున్నారు. నిజంగా మన సత్యప్రభారాజు గారు కూడా ఎంతో సహకరించి ఈ హాస్పిటల్కి ఎంతో అభివృద్ధి పరంగా నడిపే విధంగా సహకరిస్తున్నారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. మరియు మన యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు కూడా నేను చైర్మన్గా నాకు 2 సంవత్సరాలు కాల వ్యవధి నుంచి నాకు కూడా ఉండి ప్రతి విషయంలోనే నాకు సహకరిస్తున్నారు. వారికి మనందరి తరఫున నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ ఉన్నది. ప్రతి వేసవికాలంలో ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం కూడా మధ్య కార్యక్రమం పంచిపెడుతున్నాము. అలాగే రోజు కూడా చలివేంద్రం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగే ప్రతి హాస్పిటల్కి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ విభాగంలో కానీ మందులు ఇచ్చే విభాగంలో కూడా మంచి షెడ్ ఇచ్చి దాతలు సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా హాస్పిటల్కి మన ఎమ్మెల్యే సత్యప్రభారాజు గారు, గోపి గారు, నారాయణ గారు ముందుండి ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనందరి తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, నా కూటమి నాయకులు, నా స్నేహితులు అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.